హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా అంటే జాగ్రత్త కంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని విస్మరిస్తే పనులు కావు. రేవంత్ రెడ్డి గారు, మీరు జూబ్లీహిల్స్లో మీ ప్యాలెస్లో కూర్చొని ఫోర్త్ సిటీ కలల కంటే ముంగేరి లాల్కి హసీన్ సప్నా అని ఒక సీరియల్ వస్తున్నాయి చిన్న ఉన్నప్పుడు కూర్చొని కలలు కంటా ఉండే ఆయన. సేమ్ అదే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే. ప్యాలెస్లో కూర్చొని నా ఫోర్త్ సిటీ అని కలలు కంటుండు. ఉన్న నగరాన్ని పట్టించుకోయాను ఆయన అంటే దీన్ని గాలి కొదిలేసి ఇప్పుడు ఒకసారి సమీక్షిస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఒక ప్రగతిని మనకి ఇది ఒక ఫైనాన్షియల్ మనకి ఇది ఒక రైలు గ్రోత్ ఇంజన్ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని పూర్తిగా అంటే దీన్ని విస్మరిస్తూ మరి తీసుకునే నిర్ణయాలు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే నిర్ణయాలు నిన్న మనం చూసాం, గత నెల రోజులు చూస్తూ ఉన్నాం. ఎంత హుటాహుటినా ఎందుకు ఈ ఆదరాబాదరా, ఎందుకు ఈ హడావుడి? ఇంత పెద్ద నగరంలో హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయిలో చూసినట్టయితే ఏ నగరం చూసినా సరే 620 స్క్వేర్ కిలోమీటర్స్ స్టాండర్డ్ సిటీ. దీన్ని విస్తరింపజేసి రింగ్ రోడ్ వరకు విస్తరింపజేసి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుపోయిన ఈ కార్పొరేషన్ని. ఎంత అన్యాయం అంటే, ప్రజలకు ఎంత మోసం అంటే, ఎక్కడనో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో మహేశ్వరంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రామాలని, ఎక్కడనో చేవలలో ఉన్న గ్రామాలని ఈరోజు ఆ గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసి కార్పొరేషన్లు కలుపుతా అంటే ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా మా యొక్క మేడ్చల్ నియోజకవర్గం కానీ మా యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంటే ఎందుకు కక్ష? నీకు కొడంగల్ నియోజకవర్గంలో నిన్ను ఓడగొడితే, నిన్ను అక్కడ తిరస్కరిస్తే, అక్కడ తరిమేస్తే, ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టినారు రేవంత్ రెడ్డి. ఆ భిక్ష పెట్టినందుకైనా ఈరోజు కక్ష తీసుకుంటున్నాం మా ప్రజలపైన అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రామాలు విలేజ్ నేచర్ ఉన్నటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల గ్రామాలన్నీ తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్లో కలిపి అన్యాయం చేస్తూ ఉన్నావు, వారికి శిక్షిస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఆ నిర్ణయంతో నేను చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే ఒక అంశాన్ని గత బడ్జెట్ సమావేశంలో లేవనెత్తితే ప్రభుత్వం నుండి ఎలాంటి ఆలోచనలు ఏమి లేవని చెప్పేసి ఇదే ప్రభుత్వం సమానం చెప్పింది, రికార్డులో ఉన్నది. ఎందుకు అట్లా మీకు ఎందుకు బాహటంగా చెప్పేది ఉండే, ఎస్ మేము నిర్ణయం తీసుకోబోతున్నాం, గ్రేటర్ హైదరాబాద్ని విస్తరిస్తాం అని ఎందుకు చెప్పలే? ఆ రోజు సంవత్సరం కూడా కాలే, అప్పుడేమో లేదు ఇప్పుడేమో ఉన్నది. ఎందుకు ఈ బ్యాక్ డోర్ గవర్నెన్స్? ఎందుకు మీకు ఈ నిర్ణయాలన్నీ కూడా ఆర్డినెన్స్ ద్వారానే తీసుకొచ్చినట్టు నిర్ణయాలు, ఎక్కడ కూడా చర్చించింది లేదు, ప్రజల అభిప్రాయం తీసుకుంది లేదు. పేరుకేమో ప్రజాపాలన, చేసేదేమో రాజరిక పాలన. పేరుకే ప్రజాపాలన, అంతా కూడా రాజరికము, నిరంకుశము, నియంతృత్వ పోకడలు, ఇవే అంతా కూడా ముఖ్యమంత్రి గారి స్పష్టంగా కనపడుతున్నాయి. అవి ఒకసారి చూసినట్టయితే నవంబర్ 21 తారీఖున ఈ యొక్క 27 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను తీసుకొచ్చి 21st నోటిఫికేషన్ వేస్తాడు. దీనిపైన అభిప్రాయాలు తీసుకోవాలి ప్రజల నుంచి స్టేక్ హోల్డర్ నుంచి చేసుకుంటే 4 రోజుల్లో తిరగకుండా నోటిఫికేషన్ బయటికి రానికే 2 రోజులు పడతాయి. 23 తారీఖు మా ఒక దృష్టికి రాగానే ఇదే ఒక మీడియా ద్వారా ప్రెస్ మీట్ పెడితే దానికి సమానం లేదు. 25 తారీఖున మళ్ళీ విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ. ఎవరు అడిగింది లేదు, మాట్లాడింది లేదు, చర్చింది లేదు, చెప్పింది లేదు, పోయింది లేదు, సచ్చింది లేదు, ఉన్నది లేదు. బస్ జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చున్నాం, నిర్ణయం తీసుకున్నాం, అమలు చేయాలి. మళ్ళీ డిసెంబర్ 9న ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క కలిపిన 27 మున్సిపాలిటీలను కలిపి ఇక్కడ ఉన్న గ్రామాలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేసి కార్పొరేషన్ కలిపి మళ్ళీ దీన్ని 300 డివిజన్లు చేస్తూ డిసెంబర్ 9వ తారీఖున నోటిఫికేషన్. అందరూ కూడా నగరం చెందినటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పటికప్పుడు భయపడి కౌన్సిల్ మీటింగ్ 16 తారీఖున పెట్టి ఆ రోజు అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేసి అందరు తిట్టినోళ్ళు అందరు తిట్టిపోస్తారు. నేను అంతా కూడా చేసినంత తప్పు, అధికారులను నమ్ముకుని పనిచేస్తున్నావు, అధికారులకు ఏం చెప్తే చేస్తున్నారు, ప్రజల యొక్క గొంతుగా వేరే, ప్రజల బాధలు వేరే, ఎందుకు పట్టించుకోవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నించిన రోజు దానికి సమానం లేదు. మళ్ళీ దానికి 300 ఫైనల్ నోటిఫికేషన్ డిసెంబర్ 20 తారీఖున వచ్చేస్తుంది. నెల లోపటి ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తది వచ్చింది, మళ్ళీ ముచ్చట. మళ్ళీ దీన్ని 3 కార్పొరేషన్లు చేస్తా అంటున్నాడు. అది తెలుస్తలేదు, పేపర్లో వస్తుంది తెలుస్తలేదు. అది కూడా అనుకున్న పేపర్లో వస్తున్నాయి. అవి కూడా ఏ మంత్రికి తెలియదు, ఏ ప్రభుత్వం అధికారికి తెలియదు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలియదు. మేయర్ అడిగినాం, ఏమమ్మా మరి నీకని తెలియదు అంటే నాకు కూడా తెలియదు అని చెప్పేసి అఫీషియల్ రికార్డులో చెప్పింది. నాకు కూడా తెలియదు 300 డివిజన్లు కార్పొరేటర్ చేస్తున్నట్టు ఇవన్నీ కలిపినట్టు నాకు కూడా తెలియదు అని చెప్పినది.
సిగ్గుచేటు. పేరుకు ప్రజాపాలన, చేసేదంతా నియంతృత్వ పాలన, నియంతృత్వ నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారివి. స్పష్టంగా కనపడుతుంది నియంతృత్వ ధోరణి. వారి యొక్క నిర్ణయాలు, వారు తీసుకున్నటువంటి పనుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. తప్పకుండా నగర ప్రజలకు ఆగ్రహానికి గురిగా తప్పదు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాను. ఎంత అన్యాయం అంటే, మరి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు 3 కమిషన్లు చేస్తామని చెప్పేసి కూడా ఎంత అంటే నిన్న సమీక్షలో వాళ్ళు ఏం చెప్పారు? నగరము పూర్తిగా చెత్తబడిపోయింది, నగరంలో అసలు ఏం లేదు 2 సంవత్సరాల నుంచి కూడా అని చెప్పి సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రసంగంలో చెప్పుకుంటూ, నేను నెలకు ఒకసారి సమీక్షిస్తాను చెప్పుకుంటూ చెప్పింది ఏం కాలే నగరం అంటే. అసలు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉండే మా నాయకుడు ఎన్ని అవార్డులు అందుకుందండి? జాతీయంగా అంతర్జాతీయంగా సుమారు దగ్గర 55 అవార్డులు అందుకున్నది. 1 కాదు 2 కాదు, ఆ 55 అవార్డులు పెద్ద ఎత్తున జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి ఘనత మా నాయకత్వానికి, మా ఒక పార్టీకి ఉన్నది, మా నాయకుల ఆధ్వర్యంలో. ఈ 30 దాదాపు జాతీయంగా అంతర్జాతీయంగా 30 అవార్డులు అందుకున్నది హైదరాబాద్ నగరం. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు అందుకుంది. ప్రపంచ స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు అందుకుంది 2022లో. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ నంబర్ ఆఫ్ అవార్డ్స్ అందుకున్నది. మోస్ట్ నేషనల్ క్లీన్నెస్ సర్వే అవార్డులో కూడా బెస్ట్ సిటీ ఇన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అందుకున్నది అవార్డు. అదేవిధంగా దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ అవార్డు కింద స్వచ్ఛ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది. జాతీయ స్థాయిలో ఓన్లీ మెట్రో సిటీ ఓవర్ 1 మిలియన్, 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి నగరాల్లో ద ఓన్లీ సిటీ టు గెట్ ద అవార్డ్ ఈస్ హైదరాబాద్ సిటీ అండర్ కేసీఆర్, అండర్ రూల్, అండర్ కేటీఆర్, అండర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు వారి రెజ్యూమ్లో అందుకున్న అవార్డు స్వచ్ఛ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నది. అలా గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్లో కూడా మరి 2020, 21, 22, 23లో మంచి అవార్డులు అందుకున్నది. ఇలా ఎన్నో అవార్డులు జాతీయంగా అంతర్జాతీయంగా లిస్ట్ ఉన్నది. కావాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఖచ్చితంగా అన్ని అవార్డ్స్ ఎన్ని వచ్చింది, ఎంత క్లీన్ సిటీగా మా హైదరాబాద్ నగరం ఉన్నది, మా హయాంలో చెప్పడానికి రెడీగా ఉన్నాం. నువ్వేమో అసలు సోయి తప్పి హైదరాబాద్ నగరంలో చెత్త నిర్వహణలో చేయలేకపోతున్నాము, హైదరాబాద్ నగరంలో రోజుకి చెత్త పేరుకుపోతున్నది. సిగ్గుండాల మాట్లాడుతానికి. ఒక ఎన్నికల ప్రచారంలో చెత్త నగరం అని చెప్తాడు. చెత్త ముఖ్యమంత్రి కాకపోతే చెత్త నగరం కనపడుతుంది కదా. నువ్వు మంచి ముఖ్యమంత్రి, నీకు మంచి ఆలోచనలు ఉంటే, మంచి చేయాలని ఆలోచన ఉంటే హైదరాబాద్ నగరం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవచ్చు. మీరు చక్కగా హైదరాబాద్ నగరాన్ని రూపుదిస్తే ఈరోజు హైదరాబాద్ అడ్డమైన తీసుకొచ్చి నీ అనుకూలమైనకేమో నోటీసులు ఇస్తావు, లేని వాళ్ళకి కూలగొడతావు. చిన్నదేదో కోట్ల కేసు నుండి ప్రొటెక్ట్ కాకపోతే తీసుకొని ఫెన్సింగ్ చేసి దీన్ని కాపాడమని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నబట్టే. అరే ఇది ఎక్కడ పరిచయం? ఇంతకుముందు ఎవడు ఆఫీసర్ లేనట్టు, ఇంతకుముందు సిటీ ప్లానర్ లేనట్టు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ లేనట్టు, ఈయననే హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్నట్టు, ఈ యొక్క స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవడు పని చేయలేనట్టు, ఏదో మా దగ్గర వచ్చి 2 ఎకరాలకి 3 ఎకరాలకి ఫెన్సింగ్ చేసి వేల కోట్ల రూపాయలు, ఏది 307 సరే నెంబర్లో మా ఒక ఇష్యూ నడుస్తుంది అక్కడ గాజు రామారంలో, దానికి ఫెన్సింగ్ చేసి 5 ఎకరాల గుడిసెలు కొని తీసి ఫెన్సింగ్ చేసి 30,000 కోట్లు 8,000 కోట్లు అని చెప్పేసి ప్రకటించారు. అరే సిగ్గుచేటు దిగజారుడు తన మీ మారే ప్రశ్నించడం ఏదే ఏం మాట్లాడతారు మీరు అని చెప్పేసి. అంటే పెద్ద భూములు ఏమో పెడతారు, ఇక్కడ ఎవరైతే పేదల దగ్గర ఉందో ఏదో కబ్జాలు ఉందో కోర్టు కేసును తీసుకొచ్చి ఫెన్సింగ్ చేసి మేము జాగ్రత్తగా కాపాడినామని చెప్పేసి ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలోని పరిపాలన. ఇంకా దిగజారి ఈ రాష్ట్రంలో ఎట్లా అనిపిస్తుందంటే, ఈ యొక్క మంచి హైదరాబాద్ నగరంలో చక్కటి లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంటే ట్రై పోలీస్ కమిషనరేట్ తీసుకొస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏందో అర్థమైతే ఇక్కడ పోయి సౌత్ జోన్ తీసుకుపోయి నార్త్ కలుపుతాడు, నార్త్ తీసుకొచ్చి వెస్ట్ కలుపుతారంట, వెస్ట్ ఈస్ట్ కలుపుతారంట. పిచ్చోని చేతిలో రాయిసినట్టు అయిందా మా హైదరాబాద్ నగర ప్రజలకైతే. ఊర్లలో ఏం చేస్తున్నామో దేవుడి గారు కానీ హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తం, అయోమయం, ఆగం అంతా ఘోరంగా చేసి పడేస్తున్న హైదరాబాద్ నగర పరిస్థితి అంతా కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే, ఈ బ్యాక్ డోర్ గవర్నెన్స్ ఎందుకు నీకు? ఎందుకు ఈ దొంగదారిన దొడ్డిదారిన చేస్తావు? అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టవు? ఎందుకు అభిప్రాయాలు తీసుకోవు? అన్ని పార్టీలు ఎందుకు పిలువవు? అరే మీ పార్టీ ఎమ్మెల్యేనే, మీ పార్టీ ఎంపీలను అడుగు, మీ పార్టీ కార్పొరేటర్ని అడుగా, మమ్మల్ని అడుగుకున్నా చెప్తారు నీకు. నిర్ణయం తీసుకొని రుద్దడం కాదు. హైదరాబాద్ నగర ప్రజలకి శిక్షిస్తున్నాడు ఈయన.
ఘోరంగా మరి ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉన్నాం. నగర ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఈ హడావడి అంటే మరి రేపు పొద్దున ఫస్ట్ నుంచి సెన్సస్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి దీనికి ఏం సంబంధం ఉంటే ఇదే బాడీ కంటిన్యూ అవుతుంది, మొత్తం పూర్తయిన కానీ చేసు ఇదే బాడీని కంటిన్యూ చేయి. కాబట్టి ఇవన్నీ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, అనాలోచితంగా ఆహ్వానరాత్యంగా తీసుకునే నిర్ణయాలు. వారికి అనుభవం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.